హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం బిగ్ బాస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఈ సీజన్ వచ్చేసి ఫిఫ్త్ కెప్టెన్ కళ్యాణ్ పడేలా అండి. మీలో ఎంతమంది కోరుకున్నారు కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని? నేనైతే ఎప్పటి నుంచో కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి అని అనుకున్నానండి. ఎందుకంటే తను జెన్యూన్ ప్లేయరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ప్లేయరు, సేఫ్ ప్లేయర్ కాదు, తను కరెక్ట్గా ఆడే ప్లేయర్, మంచి మంచి వ్యక్తే కెప్టెన్ అయ్యాడండి ఈ హౌస్కి. అండ్ మీలో ఎంతమంది కళ్యాణ్ అంటే ఇష్టము, తను కెప్టెన్ అవ్వడం మీకు ఎంత నచ్చింది కూడా కింద కామెంట్స్ చేయండి. అండ్ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి జస్ట్ ఇలాగా అందరూ ఎవరైతే టాప్ సేఫ్లో ఉన్నారో వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కదా, ఎమాన్యుల్, రాము, అండ్ నెక్స్ట్ దివ్య, భరణి, కళ్యాణ్ అండ్ తనుజ, వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అండి. వీళ్ళ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళందరూ బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని కూర్చుంటారు. తర్వాత బజర్ మోగినప్పుడు మన రెస్ట్ ఆఫ్ ది హౌస్మేట్స్లో ఎవరో ఒకరు వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే తను వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు. అయితే మిగతా వాళ్ళు తను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తను ఎవరో అని చెప్పాలి, అంటే లైట్ వేసింది ఎవరో అని చెప్పాలి. ఈ టాస్క్లో ఫస్ట్గా రాము వెళ్తే దివ్య కరెక్ట్గానే చెప్పిద్ది, తర్వాత భరణి వెళ్తే కళ్యాణ్ కూడా కరెక్ట్గా చెప్తాడు. అలాగా చివరికి కళ్యాణ్ మిగిలాడండి. ఈ వీక్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం. అసలు లాస్ట్ వీక్ గేమ్ ఎలా ఆడాడు మీరు అందరూ చూసే ఉంటారు కదా, సూపర్ ఆడాడు గేమ్. బట్ తనకి బ్యాడ్ లక్ వల్ల కెప్టెన్ రేస్లో లేడు, అంటే మధ్యలో తీసేశారు అనవసరంగా తీసేశారు పవన్ వచ్చి. దాంతో చాలా ఫీల్ అయ్యాడు కళ్యాణ్, లైక్ ఇంత గేమ్ బాగా ఆడినా కూడా కెప్టెన్ కాలేకపోయాను ఇలా అని చెప్పి చాలా 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 ఫీల్ అయ్యాడు. ఆ వీక్ అంతా కూడా చాలా బాధపడ్డాడు. అండ్ అది కూడా జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే గేమ్ చాలా బాగా ఆడాడు లాస్ట్ వీక్. అండ్ ఈ వీక్ కూడా వచ్చేసరికి తన పేరు తీసుకున్నప్పటికీ, నెక్స్ట్ తనుజతో పేరు చేసినప్పటికీ ఫస్ట్ 2-3 టాస్క్స్లో బాటంలోనే ఉన్నాడు. అండ్ లాస్ట్ 2 టాస్కుల్లోని బాగా సూపర్గా ఆడి ఫస్ట్ ప్లేస్ రావడంతో తను అందరి టీమ్స్తోని పోలిస్తే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దానివల్ల తనకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ చూద్దామండి ఈ వీక్ మరి ఎలా ఉంటాడు కళ్యాణ్, కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీలో ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీక్ ఇలాగ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అవుతున్నారండి ఈ సాటర్డే. అండ్ అది రేపు మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.